గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం అప్లికేషన్ కంటెక్స్ట్ గురించి తెలుసుకుందాం. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో అసలు కంటెక్స్ట్ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పాలి అంటే కంటెక్స్ట్ అంటే సందర్భమే. ఇక్కడ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో బయటికి ఎక్కడికి కనిపించదు కానీ ప్రతి సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అసలు కంటెక్స్ట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తారు ఏంటన్నది చూడండి. ఏ కంటెక్స్ట్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ అన్ అప్లికేషన్. సో అసలు అప్లికేషన్లో మనం ఏ స్టేట్లో ఉన్నాం, ఏం జరుగుతుంది సో అనేది ఆండ్రాయిడ్ స్టూడియోకి కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి కానీ అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగించేదాన్ని ఏమంటారంటే అప్లికేషన్ కంటెక్స్ట్ అంటారు. ఇట్ అలౌస్ అస్ టు ఇంటరాక్ట్ విత్ ద ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్. సో ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా ఇట్ అలౌస్ అస్ టు యాక్సెస్ ఫైల్స్ అండ్ అదర్ రిసోర్సెస్ సచ్ as పిక్చర్స్, యాక్టివిటీస్, ఫ్రాగ్మెంట్స్ అండ్ సర్వీసెస్. సో వీటిలన్నింటినీ కూడా యూస్ చేసుకోవడానికి, పిక్చర్స్ని కానీ, యాక్టివిటీస్ని కానీ, ఫ్రాగ్మెంట్స్ని కానీ, సర్వీసెస్ని కానీ యూస్ చేసుకోవడానికి అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్లో ఏదైనా పిక్చర్ సెండ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఏం చేస్తారు, ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో అప్లోడ్ డాక్యుమెంట్ అయితే డాక్యుమెంటు, పిక్చర్ అయితే పిక్చరు, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబరు, ఏదైతే అది క్లిక్ చేస్తారు కదా. అలా క్లిక్ చేయడానికి, ఆ విధంగా అందులోకి వెళ్ళడానికి, అవి ఫెచ్ చేసి ఈ అప్లికేషన్లోకి రావడానికి ఉపయోగపడేది ఏంట్రా అంటే ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనమాట. ఓకే, ద కంటెక్స్ట్ క్లాస్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు సెవరల్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నీడెడ్ టు బిల్డ్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్. సో ఇది ఏంటంటే సెవరల్ రిసోర్సెస్ని, సర్వీసెస్ని ఉపయోగించడానికి, ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్నింటిని ఇంటరాక్ట్ చేసుకోవడానికి ఈ కంటెక్స్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో నథింగ్ లైక్ ఎలా అంటే రిసోర్సెస్ కానీ, మనకు కావాల్సిన రిసోర్సెస్, లేఅవుట్స్ కానీ, ఇమేజెస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, సో ఏదైనా ఎక్కడైనా స్టోర్ అయి ఉన్నా కానీ వాటిని తీసుకురావడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా సిస్టమ్ సర్వీసెస్. సో ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు సిస్టమ్ సర్వీసెస్ సచ్ యాజ్ పవర్ మేనేజరు, నోటిఫికేషన్ మేనేజరు, లొకేషన్ మేనేజరు, ఇవన్నీ ఉంటాయి కదా. పవర్ మేనేజర్ ఉంటుంది మన దాంట్లో, నోటిఫికేషన్ మేనేజర్ ఉంటుంది, లొకేషన్ మేనేజర్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఆ సిస్టమ్ సర్వీసెస్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ వరకు వచ్చింది ఏంటన్నది. సో అదేవిధంగా ప్రిఫరెన్సెస్. ద ప్రిఫరెన్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ కంటెక్స్ట్. సో అదేవిధంగా ద ప్రిఫరెన్స్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా. సో ఏదైనా డేటాని స్టోర్ చేయడానికి కానీ, లేదు రిట్రీవ్ చేయడానికి కానీ, ఆ వాల్యూ పేర్స్ నుంచి రిట్రీవ్ చేయడానికి కానీ ఈ కంటెక్స్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫొటోస్ ఫెచ్ చేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఫెచ్ చేస్తారు, మీరు గ్యాలరీ నుంచి కానీ, గూగుల్ ఫొటోస్ నుంచి కానీ ఫెచ్ చేస్తారు. అదే కాంటాక్ట్స్ కావాలనుకోండి, కాంటాక్ట్స్ నుంచి ఫెచ్ చేస్తారు. సో దాన్నే ఏమన్నారంటే ప్రిఫరెన్స్ అని చెప్పేసి అన్నారనమాట. అంతకుమించి ఏం లేదు. అసెట్ మేనేజర్. సో అసెట్ మేనేజర్లో వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ రా అసెట్ ఫైల్స్ దట్ ఈస్ ప్యాకేజ్డ్ విత్ ద అప్లికేషన్తో ప్యాకేజ్ అయి ఉన్న రా అసెట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేసుకోవడానికి ఈ అసెట్ మేనేజర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డేటాబేస్. సో మనకు ఏదైనా అప్లికేషన్కి డేటాబేస్ కావాలి అంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కావాలి అంటే సో దానికోసం ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కంటెక్స్ట్ ఉన్నాయి. అందులో ఒకటి యాక్టివిటీ కంటెక్స్ట్, ఇంకొకటి అప్లికేషన్ కంటెక్స్ట్. సో కంటెక్స్ట్ క్లాస్కి సబ్ క్లాసెస్ అనమాట ఈ రెండు. కంటెక్స్ట్ అనేది ఒక పేరెంట్ క్లాస్ అనుకుంటే కనుక దానికి ఉన్న చైల్డ్ క్లాసెసే ఈ యాక్టివిటీ అండ్ అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది. సో యాక్టివిటీ కంటెక్స్ట్ ఎంతవరకు ఉంటుంది, దాని వర్త్ ఎంతవరకు ఉంటుంది, సో దాని నిడివి ఏ విధంగా ఉంటుంది అన్నది, అదేవిధంగా అప్లికేషన్ కంటెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అన్నది ఇందులో చూద్దాం. ఓకే, the primary difference between both of this context is that activity context is tied to the life cycle of an activity. సో ఇక్కడ
యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఆ యాక్టివిటీ లైఫ్ సైకిల్ ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ యాక్టివిటీ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అక్కడితో ఆ యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో మనం ఆల్రెడీ లైఫ్ సైకిల్ గురించి చెప్పుకున్నాం కదా, సో దాని గురించి. ఓకే. సో వైల్ అప్లికేషన్ కంటెక్స్ట్ ఈస్ టైడ్ టు ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ఎంటైర్ అప్లికేషన్. సో ఎంటైర్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు కూడా అది క్లోజ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజింగ్ అప్లికేషన్ తీసుకోండి, వాట్సాపే తీసుకోండి. మెసేజ్ చేసావు, సో ఆ మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించలేదు అనుకో, ఆ మెసేజ్ అనేది ఆగిపోతుంది. ఎంటైర్ అప్లికేషన్ ఇంకా క్లోజ్ చేయలేదు కదా నువ్వు, ఎంటైర్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే. సో అదే ఒక ఫోటో పంపించావు అనుకో, ఆ ఫోటో పంపించేంత వరకు ఉంటుంది, ఫోటో అయిపోయిన వెంటనే అది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్ మాత్రం అప్లికేషన్ క్లోజ్ అయ్యేంత వరకు ఉంటుందన్నమాట. సో దాన్నే యాక్టివిటీ కంటెక్స్ట్ లేదా అప్లికేషన్ కంటెక్స్ట్ అన్నాం. సో అందులోనే ఇవన్నీ సెవరల్ యాక్టివిటీస్ అనమాట. వాయిస్ మెసేజ్ పంపడం, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపడం, పిక్చర్ పంపడం, లొకేషన్ పంపడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు వాట్సాప్. సో వాట్సాప్ అనేది ఎంటైర్ అప్లికేషన్, అందులో ఉండే సెవరల్ యాక్టివిటీస్ అనమాట. సో దాన్నే ఇక్కడ యాక్టివిటీ కంటెక్స్ట్ అని చెప్పేసి, లేకపోతే అప్లికేషన్ కంటెక్స్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ యాక్టివిటీ కంటెక్స్ట్ని ఏ విధంగా ఇచ్చేస్తారు? సో చూడండి, ఇట్ ఈస్ ద యాక్టివిటీ context meaning each and every screen got an activity. For example, enquire activity refers an enquire activity only, an add activity refers add activity. సో ఎంక్వైర్ యాక్టివిటీ ఉందనుకోండి, ఎంక్వైర్ మాత్రం చేస్తుంది. అదేవిధంగా యాడ్ యాక్టివిటీ ఉందనుకోండి, యాడ్ మాత్రమే చేస్తుందని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ టైడ్ టు ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద యాక్టివిటీ. లైఫ్ సైకిల్ ఆఫ్ ద యాక్టివిటీ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. అంటే ఆ యాక్టివిటీ ఉన్నంత వరకు మాత్రమే అది ఉంటుంది, ఆ యాక్టివిటీ అయిపోయిన వెంటనే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కరెంట్ కంటెక్స్ట్. సో ఆ కరెంట్ కంటెక్స్ట్ అనేది ఏమైతే ఉంటుందో, సో ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అక్కడ వరకే టైఅప్ అయి ఉంటుంది. ఓకే. సో వన్స్ ఒక్కసారి ఆ కరెంట్ పొజిషన్ మనం అయిపోయింది, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాం అనుకుంటే మాత్రం అది వెంటనే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈ మెథడ్ని, ఆ యాక్టివిటీ కంటెక్స్ట్ అనే దాన్ని బయటికి తీసుకురావడానికి గెట్ కంటెక్స్ట్ అనే మెథడ్ని వాడతారనమాట. గెట్ కంటెక్స్ట్ అనే మెథడ్ని వాడి ఆ యాక్టివిటీ కంటెక్స్ట్ అనే దాన్ని బయటికి తీసుకొస్తారు. ఓకే. సో ఈ మెథడ్స్ కానీ, ఈ ఇన్వోకింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయమ్మా. సో మీకు నేను బ్రీఫ్గా చెప్తాను తర్వాత. సమ్ యూజ్ కేసెస్ ఆఫ్ యాక్టివిటీ కంటెక్స్ట్. యాక్టివిటీ కంటెక్స్ట్ యొక్క యూజ్ కేసెస్, అందులో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటని. ద యూజర్ ఈజ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ హూజ్ లైఫ్ సైకిల్ ఈజ్ అటాచ్డ్ టు అన్ యాక్టివిటీ. సో ఒక ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనుకోండి యూజరు, ఆ లైఫ్ సైకిల్ అనేది యాక్టివిటీ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. సో వెన్ ఎవర్ ఇన్సైడ్ అన్ యాక్టివిటీ ఫర్ యూఐ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ టోస్ట్, డైలాగ్, ఎక్సెట్రా. సో ఇన్సైడ్ యాక్టివిటీలో జరిగే ఈ టోస్ట్లు కానీ, డైలాగ్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఆ ఆపరేషన్స్ అన్నీ దానికి రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. సో అది మనకి అప్లికేషన్ కంటెక్స్ట్ గురించి, గెట్ కంటెక్స్ట్ గురించి, లేదు అంటే యాక్టివిటీ కంటెక్స్ట్ గురించి అనమాట. సో నెక్స్ట్ వన్ అప్లికేషన్ కంటెక్స్ట్. సో ఈ గెట్ కంటెక్స్ట్ ద్వారా ఏంటంటే ఆ కంటెక్స్ట్ని కాల్ చేసినప్పుడు, ఆ గెట్ కంటెక్స్ట్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట, రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. సో దాంట్లో ఉండే ఫంక్షనాలిటీస్ చూడండి. లోడ్ రిసోర్స్ వాల్యూస్, సో లేఅవుట్ ఇన్ఫ్లేషన్ అండ్ స్టార్ట్ అన్ యాక్టివిటీ, షో ఏ డైలాగ్, స్టార్ట్ ఏ సర్వీస్, బైండ్ టు ఏ సర్వీస్, సో సెండ్ ఏ బ్రాడ్కాస్ట్, రిజిస్టర్ బ్రాడ్కాస్ట్ రిసీవర్. సో ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ అనమాట, యాక్టివిటీ కంటెక్స్ట్ యొక్క ఫంక్షనాలిటీస్. సో నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్ కంటెక్స్ట్. సో ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ ఈస్ టైస్ టు ద ఎంటైర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ అండ్ రిమైన్స్ యాక్టివ్ యాజ్ లాంగ్ యాజ్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్. మీకు ఇందాక చెప్పినట్టు అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది అప్లికేషన్ రైడ్ అయి ఉంటుంది, అప్లికేషన్ రన్ అయ్యేంత వరకు కూడా ఇది ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు. అంటే నువ్వు మినిమైజ్ చేసి వేరే అప్లికేషన్కి వెళ్ళినా కూడా ఈ యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే నువ్వు మినిమైజ్ చేసావు, క్లోజ్ చేయలేదు అప్లికేషన్ని. ఓకే. సో వన్స్ యూ క్లోజ్ ద అప్లికేషన్ దెన్ ఓన్లీ the application context will die. Okay, అదనమాట. సో దిస్ మీన్స్ that it can be used across multiple activities and is useful for accessing global resources and classes that are not tied to any specific activity.
సచ్ యాజ్ షేర్డ్ ప్రిఫరెన్సెస్ ఆర్ డేటాబేస్ హెల్పర్స్. సో ఇలా క్లాస్తో కానీ దేంతో కానీ ఇదవని క్లాస్తో కానీ దేంతో కానీ ఇదవని ప్రతి రిసోర్సెస్ని, అదేవిధంగా స్పెసిఫిక్ యాక్టివిటీని, షేర్డ్ ప్రిఫరెన్సెస్ని, డేటాబేస్ హెల్పర్స్ని వీటిలన్నిటిని యాక్సెస్ చేయడానికి ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని ఇది చేయాలంటే, సో మన యాక్టివిటీ కంటెక్స్ట్ని ఇది చేయాలంటే గెట్ కంటెక్స్ట్ అనే మెథడ్ని వాడాం. సో ఇక్కడ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే మెథడ్ని ఇన్వోక్ చేయాలి అంటే గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే మెథడ్ని వాడతాం అనమాట. సో గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే మెథడ్ని వాడేసి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇన్వోక్ చేస్తాం. సో it is used to return the context which is linked to the application which is holds the all activities running inside it. సో ఇందులో ఏంటంటే ఇది వన్స్ ఒకసారి బయటకు వచ్చిందంటే అందులో ఉండే ఆల్ యాక్టివిటీస్ ఏదైతే రన్ అవుతూ ఉంటాయో వాటిలన్నిటికి కూడా లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. When we call a method or a constructor, we often have to pass a context, and often we use this to pass the activity context or a get application context. సో మనం దీన్ని కాల్ చేయడానికి కంటెక్స్ట్ అనే దాన్ని కానీ లేకపోతే దిస్ అనే కీవర్డ్ని కానీ అది లేదు అంటే గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే దాన్ని అప్లికేషన్ కంటెక్స్ట్కి పాస్ చేస్తే అది ఇన్వోక్ అవుతుంది. దాని ద్వారా లోపల ఉండే ఆల్ యాక్టివిటీస్కి లింక్ అయి ఉన్నదంతా కూడా మనకి వర్కౌట్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, దిస్ మెథడ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ అప్లికేషన్ లెవెల్ అండ్ కెన్ బి యూజ్డ్ టు రెఫర్ టు ఆల్ ద యాక్టివిటీస్. సో అన్ని యాక్టివిటీస్ని రెఫర్ చేయడానికి అదేవిధంగా అప్లికేషన్ లెవెల్లో ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ a variable through out the Android app, one has to use via get application context. సో అంటే మన అప్లికేషన్లో ఒక వేరియబుల్ని త్రూ అవుట్ ద అప్లికేషన్ మొత్తం అంతా వాడాలనుకోండి. సో దాన్నే యాక్చువల్గా మామూలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో గ్లోబల్ వేరియబుల్ అంటారు. సో ఆ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేదాన్ని ఇక్కడ క్లిక్ చేయాలి అంటే గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్ అనే దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా త్రూ అవుట్ ద అప్లికేషన్ ఆ వేరియబుల్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫంక్షనాలిటీస్ చూడండి, ఇక్కడ రిసోర్స్ యాక్సెస్ అనేది జరుగుతుంది, అప్లికేషన్ లెవెల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది జరుగుతుంది, అప్లికేషన్ లెవెల్ బ్రాడ్కాస్ట్లు అనేవి జరుగుతాయి, సెండర్ రిసీవ్ బ్రాడ్కాస్ట్ అనేది ఈజీగా ఇందులో జరుగుతుంది. అదేవిధంగా రిసోర్స్ క్యాచింగ్ అనేది కూడా జరుగుతుందన్నమాట. లేఅవుట్స్, డ్రాబుల్స్ టు ఇంప్రూవ్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది పెంచుకోవడం కోసం మనకు ఉపయోగించే లేఅవుట్స్ కానీ డ్రాబుల్స్ కానీ రిసోర్స్ క్యాచింగ్ అంటే. సో అదేవిధంగా ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు డిఫరెన్సెస్. యాక్టివిటీ కంటెక్స్ట్ హ్యాస్ ఎ షార్టర్ లైఫ్ సైకిల్ దెన్ అప్లికేషన్ కంటెక్స్ట్. ఇట్ ఈస్ క్రియేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ విత్ ద యాక్టివిటీ. సో మనం ముందు చెప్పుకున్నట్టుగానే యాక్టివిటీ కంటెక్స్ట్కి షార్టర్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎందుకంటే అది యాక్టివిటీకి మాత్రమే టైడ్ అయి ఉంటుంది. యాక్టివిటీ క్లోజ్ అయిన వెంటనే అది డెడ్ అయిపోతుంది. సో కాబట్టి అప్లికేషన్ కంటెక్స్ట్తో పోలిస్తే దానికి కొంచెం తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. అప్లికేషన్ కంటెక్స్ట్కి ఎంటైర్ అప్లికేషన్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా దాంట్లో ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో యాక్టివిటీ కంటెక్స్ట్ హ్యాస్ షార్టర్ లైఫ్ సైకిల్ అండ్ కెన్ బి డిస్ట్రాయిడ్ విత్ అన్ యాక్టివిటీ. సో పైన చెప్పినట్టే షార్టర్ లైఫ్ సైకిల్ ఉంటుంది, యాక్టివిటీ క్లోజ్ అయిన వెంటనే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్లికేషన్ కంటెక్స్ట్ హ్యాస్ అ లాంగర్ లైఫ్ సైకిల్ అండ్ రిమైన్స్ ఇన్ ద మెమరీ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ దన్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఉన్నంత వరకు కూడా, వాట్సాప్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సో అప్లికేషన్ ఉన్నంత వరకు కూడా ఆ లైఫ్ సైకిల్ ఉన్నంత వరకు, అప్లికేషన్ లైఫ్ సైకిల్ ఉన్నంత వరకు కూడా ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. యాక్టివిటీ కంటెక్స్ట్ ఈజ్ లిమిటెడ్ టు కరెంట్ యాక్టివిటీ సచ్ యాజ్ ఫ్రాగ్మెంట్స్ అండ్ వ్యూస్. సో అందులో ఏంటంటే ఫ్రాగ్మెంట్స్కి, వ్యూస్కి లిమిటెడ్గా ఉంటుంది యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది. అప్లికేషన్ కంటెక్స్ట్ ఈజ్ అవైలబుల్ టు ద ఎంటైర్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ దేర్ కాంపోనెంట్స్. సో యాక్టివిటీ కంటెక్స్ట్ అనేది మొత్తం అన్ని యాక్టివిటీస్కి కూడా సంబంధించి మొత్తం అన్ని యాక్టివిటీస్కి కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మొత్తం ఆ అప్లికేషన్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఆ అప్లికేషన్ యాక్టివిటీ అనేది యాక్టివ్లో ఉంటుందన్నమాట. ఓకే.